చౌకూర్ దర్గా దగ్గర ఈరోజు జరిగిన సంఘటన చాలా ఘోరంగా ఉంది. వారం రోజుల క్రితం ఎల్జీ ఏసీ ఫిట్ చేశారు. కొనుగోలు చేసిన ఏసీ ఈరోజు హఠాత్తుగా పేలడం జరిగింది. ఎల్జీ కంపెనీ వారు ఇంతవరకు స్పందించలేదని ఇంటి యాజమాన్యం ఏడుస్తూ చెబుతున్నారు. మా పిల్లల ప్రాణాలు దక్కాయి, మేము బయటపడ్డాము, కానీ ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోయిందని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. ఇది కౌకూర్ దర్గా దగ్గరకు వస్తుందండి ఈ ఏరియా. మా పాప ట్రామాలోకి వెళ్ళింది నిన్న. ఇదంతా చూసి ఎవరు చెప్పుకోవాలి? తనకు ఎగ్జామ్ ఉంది, తన లైఫ్ అంతా స్పాయిల్ కాదా? ఎల్జీ కంపెనీ మీద కేసు వేస్తాం సార్, మేము కేసు వేస్తాము. మరి ఇక్కడ ఈ దర్గా దగ్గర సమస్య కనుక్కుందాం. మరి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, ఇంటి ముందట ఉన్న వాళ్ళు, వారు ఏం చెప్తారో, ఎలా చెప్తారో మరి చూద్దాం. మరి వీళ్ళది కరెక్టా, వాళ్ళది కరెక్టా, మరి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మరి ఎల్జీ షోరూమ్ వాళ్ళు వచ్చేసి ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళారంట. మరి పక్కన స్థానికంగా ఉండే వాళ్ళని కూడా కనుక్కుందాం. నమస్తే సై న్యూస్. మరి ఈ రోజు జరిగిన సంఘటన మీరు చూస్తున్నారు. మరి ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ బజాజ్ షోరూమ్ లో, మన ఏఎస్ఆర్ బజాజ్ షోరూమ్ లో ఈసీఎల్ క్రాస్ రోడ్ దగ్గర రాధికా సినిమా థియేటర్ దగ్గర ఉంటుంది ఈ షోరూమ్ మాత్రం. ఆ షోరూమ్ లో గత 15 రోజుల క్రింద మరి ఏసీ కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు ఇంటి యొక్క యాజమాన్యం. మరి ఈ ఏసీ ఎందుకు పేలింది, ఏం సంగతి అని చెప్పేసి మరి ఇంటి వాళ్ళని కనుక్కుందాం. మరి ఇంట్లో మాత్రం సామాన్ మొత్తం ఒక చెప్పలేనంత విధంగా నాశనం అయిపోయింది. 70% ఒక ఏసీ వల్లనే మొత్తం. అంటే ఇప్పుడు మీ కళ్ళ ముందర చూపెడతాను. వాస్తవానికి ఏంటంటే, అందులో లోపల చూస్తేనే మీకు గిట్ట అర్థమవుతుంది. ఏసీ కొనే వ్యక్తులకు ఒకసారి ఆలోచించాను. కొత్తగా వస్తున్నాయి అని కాదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కొంచెం పాత వీటిలలో వండి కొత్త కాన్సెప్ట్ తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. మరి ఆ టైంలో ఆ ఆడపడుచు అక్కడ ఉంటే మాత్రం చనిపోయేదంట. మరి ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తుంటే మాత్రం, ఇల్లు చూస్తుంటే పైన గిట్ట దాన్ని కంప్రెషర్ ఆగాక పేలిపోయినప్పుడు ఆ ఇంటి పైకప్పు గిట్ట లేచిపోయింది. మరి దాని యొక్క వివరణ మొత్తం లోపలికి వస్తే చూపెడతాము. ఇక్కడ ఎలా జరిగిందంటే, ఇక్కడ పక్కన ఎలక్ట్రికల్ లో పనిచేసే వ్యక్తి పక్కనే ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీ కరెంట్ ఆపేసి వాటర్ పోసి దాన్ని చల్లార్పడం జరిగింది. మరి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం మరి ఏమవుతుంది, ఏం సంగతి అని చెప్పేసి. ఇక్కడ బాధితులు చాలా ఆరోపణతోటి పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఏసీ ఫిట్ చేస్తారు. ఇట్లా రాజన్న, ఈ ఏసీ ఇంత లోపటుండి ఇది పేలే అవకాశం మాత్రం ఉండదు, ఏ కంపెనీ అయినా సరే. మరి ఇది ఎల్జీ వారి యొక్క కంపెనీ అంట. మరి ఎల్జీ బ్రాండెడ్. మరి ఎల్జీ బ్రాండెడ్ కొనాలనుకుంటే ఒకసారి ఆలోచించండి, కొని ప్రాబ్లమ్స్ లో పడకండి. మరి చూడండి, ఇది మొత్తం ఊసిపోయింది. మొత్తం దీనివల్ల ఆడపడుచు ఇక్కడ ఉంటే మరి పేలి ఈ ఫోర్స్ తోటి అక్కడ వెళ్ళి ఆమెకు కలిగిన ఉంటే, వాళ్ళ పిల్లలున్నా లేకపోతే ఇంకా పెద్ద మనుషులున్నా ఈ పాటికి మాత్రం చనిపోయేవారు. మరి ఆ ఆడపడుచు మరి ఛాయ పెట్టే టైం ఉంది కాబట్టి పొద్దునేనమ్మా, ఉదయమే 8 గంటలకు టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది కాబట్టి ఆడపడుచు బతికిపోయింది. లేకపోతే ఇప్పుడు ఎల్జీ కంపెనీ వారికి బలి అయ్యేది ఆడపడుచు. మరి ఆడపడుచు ఏమంటుందో మరి ఆమె మాటల్లో తెలుసుకుందాం. అత్తగారు, ఇక్కడ రాజా నాయుడు కదా, ఈ సజ్జల మీద కూడా వైల్డ్ సీసీ కెమెరాలో మళ్ళీ ఇక్కడ సజ్జ పైన ఈ సీసీ కెమెరాకు ఇన్వర్టర్, టీవీ గిట్ట ఎన్ని ఇంచుల మీద 55 ఇంచెస్ గిట్ట అక్కడికి ఫోర్స్ తోటి వచ్చేసి ఇక్కడ కొడితే ఈ టీవీ గిట్ట కాలిపోయి మరి ఇట్లా బూర్దిగా మారిపోయింది. చూడండి, దగ్గరకు వచ్చి జూమ్ చేసి చూడండి. టీవీ మొత్తం కాలిపోయి ఈ విధంగా అయింది. మరి దీనికి బాధితులు ఎవరు? మరి దీనికి సరైన ప్రశ్న చెప్పాలి, మరి సమాధానం కూడా చెప్పాలి. మరి కన్జ్యూమర్ కోర్టు పోమంటారా, మరి నాంపల్లి కన్జ్యూమర్ కోర్టులో ఏమంటారా, మరి కంపెనీ మీద కేసు ఏమంటారా, మరి వీళ్ళ ప్రాణాలకు మరి విలువ ఏంటి? మరి ఇప్పుడు ఇల్లు పోయింది, ఇల్లు పైన కప్పు కూడా పోయింది. మరి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మరి ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి. నమస్తే, మీ పేరమ్మా? లావణ్య గాయత్రి. అమ్మ, మీరు ఇక్కడ ఉండే నివాసం ఎక్కడ, ఇది ఏరియా వస్తుంది, ఏం సంగతి? ఇది కౌకూర్ దర్గా దగ్గరకు వస్తుందండి ఏరియా. మేము ఉండేది ఇక్కడనే. మార్నింగ్ టైంలో ఈ ఇన్సిడెంట్ అయ్యింది. ఇల్లు క్లీన్ చేసి నేను టీ తీసుకొని వద్దామని బయటికి వెళ్ళేసరికి అప్పటికే మంటలు స్టార్ట్ అయిపోయినాయి. జస్ట్ మిస్ లో ఇదైంది. మా పక్కన ఎలక్ట్రీషియన్ ఆయన ఉన్నా కాబట్టి ఆయన మెయిన్ ఆఫ్ చేసి వాటర్ పోయడం, బ్లాస్ట్ లెక్క వచ్చింది మొత్తం మంటలు. ఉదయమే జరిగిందా? ఉదయం మార్నింగ్ 8 o'clock అయింది. అప్పటి వరకు ఏసీ కూల్ వస్తుందా? ఏసీ ఆఫ్ లోనే ఉండదు. ఏసీ ఆఫ్ లో ఉండగానే పేలింది. మరి ఆ టైంలో పిల్లలు గానీ ఎవరైనా లేరా? చిన్న బాబు ఉండే, ఆయన సౌండ్ కే ఇంకా డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బాబు ఇంట్లో పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ లేరు. అంటే మీ అదృష్టం బాగుండే మీరు కిచెన్ లోకి వెళ్ళారు అనమాట. నేను మా కూతురుతో నేను బయటికి వెళ్ళిపోయాను. ఇది కరెక్ట్ ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇప్పటికొని? కరెక్ట్ ఈ రోజుకి ఇన్స్టాల్ చేసి వారం అవుతుంది. వారం రోజులనే పేలిందంటారు. ఇది కంపెనీ ఎల్జీ కంపెనీ తీసుకున్నామండి. మరి ఎల్జీ వారు వచ్చి బజాజ్ షోరూమ్ లో ఎక్కడమ్మా?
ఇది ఏసా నగర్ రాధిక దగ్గర బజాజ్ showroom లో కొన్నాం. మరి ఇప్పుడు బజాజ్ షోరూమ్ వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారమ్మా? నిన్న వాళ్ళకి మేము ఇన్స్టెంట్ అయినా ఇమీడియట్లీ కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళ టెక్నీషియన్స్ కి పంపించారు. వాళ్ళు ఫోటోస్ వీడియోస్ తీసుకొని మాకేం ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మేము మరి ఇప్పుడు questions అడిగేసరికి ఇక్కడ ఇంత పేలుడు సమస్య జరిగింది కాబట్టి ఇక్కడ ప్రాణాలు పోతే ఎలా ఉంటాయి అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఇంతవరకు కూడా మీకు స్పందించలేదమ్మా? వాళ్ళు పొద్దున్న వచ్చి వాళ్ళ 2 వీలర్ వెహికల్ ఇక్కడ ఉండేది, దానికోసమనే వాళ్ళు వచ్చారు. కానీ ఇది చూసి మేము రెక్టిఫై చేస్తాం అంతే అనేసి అన్నారు. కానీ వాళ్ళు దేనికి ఏంది అనేసి టూ వీలర్ ఎందుకు వచ్చిందమ్మా ఇక్కడికి? టూ వీలర్ సమస్య టెక్నీషియన్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళని మేము మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నాం ఏంది ఇది అనేసి, ఆ ఆవేశంలో ఉన్నాం కాబట్టి. అడిగేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు 2 వీలర్ ఇక్కడ వదిలేసి. అంటే మీరు అంటే బండి వదిలేసి వాళ్ళు పారిపోయారు. అంటే పారిపోయినట్టే కదా అన్న? అవును, అంటే బండి కోసం మళ్ళీ వచ్చారు. వాళ్ళు బండి కోసమే వచ్చారు. మమ్మల్ని అపాలజీ ఎట్లా అయిందని ఇప్పటికి వాళ్ళు వీడియో చూస్తున్నారు. ఏమంటున్నారు, ఏసీ అయితే కాదు మీది ఏమైనా వేరే ప్రాబ్లం ఉండొచ్చు అని. వేరే ప్రాబ్లం అయితే మేము ఏసీ కట్ మనుషులు అవుట్ అవుతుంది. వేరే ప్రాబ్లం ఉంటే ఏసీ కట్ అవుతుంది, ఫీజు వైర్ ఎగిరిపోతుంది. కానీ ఇది ఎందుకు వెళ్తుంది? అదే వచ్చింది కదా సార్, మన మనుషుల ప్రాణాలకి ఏం వాల్యూ లేదా? ఇంకా అవును, ప్రాణాలకు వాల్యూ ఉంది కాబట్టి మనము ప్రాణం కాపాడుకోనికే కదా కూలింగ్ తెచ్చుకుంది, కూల్గా ఉండాలని. మరి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏసీ ఎందుకు వెళ్తుంది? ఏసీ పేలొద్దు కదా? కొంచెం మంట వచ్చి ఎగ్దమ్ మొత్తం గ్యాస్ బస్ట్ అయినట్టు అది మంట లేసి రూమ్ అంతా మండిపోయింది. అంటే ఇంకా ఇప్పుడు ఇది వాళ్ళు లేదు. చెప్పే పద్ధతిలో ఏంటంటే ఏసీ వేరేది ప్రాబ్లం ఉన్నప్పుడు మీది కట్అవుట్ అవుతుందా లేదా? పవర్ కట్ అయిపోవాలి కదా. పవర్ కట్ వేరేది కావాలి. ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది పవర్ అనేది కట్ అయిపోవాలి. మరి అప్పుడు వాళ్ళ ప్రాబ్లమా మన ప్రాబ్లం అంటురా? వాళ్ళ ప్రాబ్లం ఏది, మా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడికి వచ్చేసి? వాళ్ళు వచ్చి ఉట్టి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. ఏమైనా చేసుకుంటే చేసుకోండి, ఎక్కడి దాకా వెళ్తారో వెళ్ళండి, మాకేం సంబంధం లేదనేసి అంటున్నారు. సంబంధం లేదంటే ఒక కంపెనీ వ్యవస్థ మరి మాట్లాడాల్సిన పద్ధతి కాదు కదా అది. అది ఫర్దర్ బాగా హెరాస్ చేసినట్టు మాట్లాడుతున్నా. ఇక ఫర్దర్ ఎగ్జిక్యూటివ్స్ తో మేము మాట్లాడి చెప్తాము, ఇంకా టైం తీసుకుంటాము ఇలానే అంటున్నారు. కానీ దానికన్నా మించి ఏం చెప్పట్లేదు వాళ్ళు. అంటే ఈ టైంలో ప్రాణం పోతే కూడా మళ్ళీ టైం మరి తీసుకొని ఇంత ప్రాణం వస్తుందా లేదా అని 24 hours కన్నా చెప్పి పైన అయిపోయింది. కానీ వాళ్ళ తరఫు నుంచి ఏం యాక్షన్స్ లేదు, ఏం లేదు. ఉం? ఇక నేను నా పిల్లల ప్రాబ్లం ఏంది? ఒకవేళ మేము నైట్ టైంలో అయిన ఉంటే మా బాధ ఏంది ఎవరు చెప్పుకుంటాము? ఇప్పుడు మేము ఉంటుండా? ఎల్జీ కంపెనీ వారికి ఏం చెప్పదలుచుకున్నామా మీరు మీడియా ముందు? మీరు దీనికి ఏం సొల్యూషన్ ఇస్తారు? మాకు ఇంత నష్టం జరిగింది, దానికి ఏంది మీ సమాధానం? మీరు ఫ్రంట్ కి రావట్లేదు, దానికి ఏం చెప్పట్లేదు మీరు. ఆ? ఇదేనా మీరు తీసుకునే యాక్షన్స్? మా పాప ట్రామాలోకి వెళ్ళింది నిన్న, ఇదంతా చూసి ఎవరు చెప్పుకోవాలి? తనకు ఎగ్జామ్ ఉంది, తన లైఫ్ అంతా స్పాయిల్ కాదా? ఇప్పుడు జరిగిన సంఘటన కళ్ళ నిండా చూసింది ఇద్దరా ముగ్గురమ్మ? ఇక్కడ వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది. మార్నింగ్ టైంలో ఇంకా స్పాట్ లో వాళ్ళందరూ వచ్చేసరికైనా మేము ఉన్నాం, లేకపోతే ఫైర్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు నూకినారు ఇప్పుడు మమ్మల్ని. మీరు ఎల్జీ కంపెనీ మీద కేసు వేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఎల్జీ కంపెనీ మీద కేసు వేస్తాం సార్, మేము ఉం? వేస్తాం, కేసు వేస్తాము. బజాజ్ కంపెనీ మీద వేస్తాం, ఎల్జీ కంపెనీ మీద వేస్తాము. అంటే బజాజ్ షోరూమ్ లో అమ్ముతారు, బజాజ్ షోరూమ్ లో మనీ కట్టుకొని తెచ్చుకోవడం, కానీ కంపెనీ మాత్రం ఎల్జీ అమ్మ ఎల్జీ మీద వేయాల్సి వస్తుంది. బజాజ్ షోరూమ్ అనేది ఒక వ్యవస్థ, అంటే ఫైనాన్స్ ఇవ్వడం కానీ అమ్ముకోవడం కానీ అది డీలర్ కిందికి వస్తుంది. అంటే ఎల్జీ షోరూమ్ ఏసీ కాబట్టి ఎల్జీ షోరూమ్ మీద వేయాల్సి వస్తుంది. బజాజ్ షోరూమ్ మాత్రం వ్యతిరేకం వస్తుంది మనకి వేస్తే కేసు. ఎల్జీ షోరూమ్ ఎల్జీ వాళ్ళ మీదనే వేస్తాం సార్. ఎందుకంటే ఇంత ఇది అయినా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటలేరు. ఇంకా వాళ్ళకి ఏదో జస్ట్ ఏదో పిక్ అయిపోయింది ఇది. ఇంత డిజాస్టర్ అయినా వాళ్ళు ఏం యాక్షన్ ఇంకా స్మెల్ తీసుకోవట్లేదు. వస్తూనే ఉంది కదా ఇక్కడ, కంపు మొత్తం స్మెల్ వస్తుంది. మేము ఈ రోడ్డు మీద ఉన్నాము, మాకెవరు ఏం లేదు, ఎట్లా ఉండాలి? దానికోసం ఇంత ఆలోచన లేదు. నా పేరు లక్ష్మణ్ యాదవ్. ఇక్కడ ఏం జరిగింది? ఇది మీదేనన్నా ఇల్లు? ఇల్లు మాది. ఇప్పుడు వారమే అయింది తీసుకొని. అయింది 30 తారీఖే మొన్న తీసుకున్నాం. 30 తారీఖు వచ్చి ఫస్ట్ నాడు ఫిట్టింగ్. మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఏసీలు పెట్టుకుంటున్నాము. కామన్ ఉంది, ముందు శాంసంగ్ ఉండే, శాంసంగ్ బాగాలేదా తీసేసి ఇది మొన్ననే తీసుకున్నాం అనుకోరాదు. తీసుకోకుండా మాకు ఇంత ఎఫెక్ట్ అయింది. దీన్ని మేము ఎన్నిసార్లు ఇప్పుడు వాళ్ళకు ఎల్జీ వాళ్ళకి కూడా ఫోన్ చేసినాం. బజాజ్ షోరూంలో తీసుకున్నాం. ఆ బజాజ్ షోరూమ్ ఏమంటారు, మాకు తెలియదు సార్, మీరు ఏదున్నా కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలి. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాడు ఏమంటాడు, టెక్నీషియన్స్ పంపిస్తున్నా అంటాడు. ఇంతవరకు వాడు వస్తలే. మళ్ళా నిన్న 10 సార్లు చేయగా ఒకసారి వచ్చి అది చూసిండు, ఫొటోస్ తీసుకుంటు. ఫొటోస్ ఎట్లారా బాబు, మీరు వాళ్ళని వెళ్ళిపోయి మాకు ఎంత నష్టమైంది, ప్రాణాలు పోతే ఏం చేస్తుంటారు మీరు, ఇట్లా చూసి నువ్వు ఫోటోలు తీస్తావు అంటే ఏ విధంగా నువ్వు తీసుకొని పోతావు అని అంటే, లేదు సార్ మాకు ఏం తెలియదు అంటే, తెలియదు కాదు నువ్వు ఇమీడియట్ మాకు పిలిచి మాకు ఆన్సర్ ఇవ్వాలి. ఇది ఆన్సర్ ఇస్తేనే మాకు కరెక్ట్ అంటే వాళ్ళు 2 వీలర్ మీద వచ్చారు. 2 వీలర్ విడిచిపెట్టి కూడా బాగా అనిపించింది. మేము ఏం చెప్పలేము. అంటే వాళ్ళని కొడతారని చెప్పేసి భయానికి పారిపోయినట్టున్నారు కదా. భయానికి వెళ్ళిపోయారు. మేము ఎవరి మీద చేయి కూడా పెట్టలే, ఎవరిని ఏమనలే. మేమన్నాం ఆథరైజ్ పర్సన్ ఎవడు మాకు
ఇంత నష్టమైంది. ఇప్పుడు మేము ప్రాణాలు పోతే ఓడు దిక్కు మాకు, లైట్ అయిపోయి ఈ ప్రాణాలు పోతే ఓడు. ఇప్పుడు ఇట్లా అయింది కాబట్టి మేము బయటపడ్డాం కాబట్టి మాకు సేఫ్ సైడ్ అయినాం. అదే మా ప్రాణాలు పోయింది ఎవడు మాకు దిక్కు. ఇప్పుడు ఇంతసేపు అయినా 24 అవర్స్ అయింది, ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదు. కాబట్టి మేము పిఎస్సి కూడా పోయి కంప్లైంట్ ఇస్తాం. అతన్ని కంపల్సరీ వాడు ఎలిజిబుల్ ఉన్నాడో వాడు కంపల్సరీ రావాలి, లేకపోతే కన్జ్యూమర్ కోర్టు పోతాము. వాడిని ఎట్లా చేయాలనో వాడిని ఆ విధంగా కోర్టు నుంచి వాడికి శిక్ష పడతారు చేస్తాం. చూసాం మరి ప్రతి ఒక్కరు ఏసీ అంటారు, కూలర్ అంటారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎండలకు వచ్చిన ఎండలకు ఆ వేడికి తట్టుకోలేక కొందరు కొత్తగా ఏసీలు పిడిపించుకున్నారు, కూలర్లు కొనుక్కున్నారు. కొన్ని సమస్యల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకసారి అస్మత్ జాగ్రత్త అన్నట్టు కొంచెం ఆలోచించుకొని చేయండి. మరి ఈ రోజు మాత్రం ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మాత్రం సేఫ్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అదృష్టం బాగుందో, మరి భూమి మీద నూకలు బాగున్నాయో, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇలాంటి సమస్య వేరేటోళ్ళకి జరగొద్దని చెప్పేసి మా సైనికుల కూడా వేడుకుంటున్నాము. ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే మాత్రం ఇక్కడ వాస్తవానికి ఇంటి ఇల్లాలు ఈ రోజు మరి బతుకుందంటే వాళ్ళ అదృష్టం అనుకుంటా. మరి వాళ్ళ పిల్లల అదృష్టమో వాళ్ళ అదృష్టమో మాకు తెలియదు, ఆ దేవునికే తెలుసు. మరి ఇప్పుడు ఈ జరిగిన సంఘటన మరి ఇదానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏంది, మరి మాకు సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి ఇక్కడ బాధ్యతలు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దీన్ని ఎంత దూరమైనా తీసుకువెళ్తానని చెప్పేసి లక్ష్మణ్ అన్నగారు చెప్పడం జరుగుతుంది. కరెంట్ పక్కన కిరాయికి ఉండే వాళ్ళ తల్లి అన్నమాట. తల్లిని అయితే ఇప్పుడు నీ పేరేందమ్మా? లక్ష్మి. ఇప్పుడు ఈ సంఘటన మీరు చూసారా? చూచపట్టిన వెంటనే, లేకుంటే ఇంకా మా ఇల్లు కూడా దాడావు, ఇంట్లో కూడా. ఇప్పుడు ఈ సమస్య చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందమ్మా? చచ్చిపోయేటట్టుగా మొత్తం ఆటపేల అయిపోయాను. మీరు బయటకు వచ్చి చూసారా మీ కళ్ళ నిండా? మురికొచ్చిన కొడుకు అది కట్ చేసి కట్టింది. ఆ సందర్భంలో కట్ చేసారు కాబట్టి 4-5 ప్రాణాలు బతికినాయి అంట. ఆ సందర్భంలో ఉంటే వాళ్ళు గిట్ట చనిపోయేటోళ్ళు. మేము కూడా పోతామయ్యా, ఆ తల్లి చూద్దాం. ఇంకా ఇంకేం చూసినామమ్మా? ఇక్కడ వచ్చే వరకు మంటలు మొత్తం లేచిపోతున్నాయా? లేచిపోతున్నాయి. ఇంట్లో లోపలికి పోనిస్తలేదు. పైపు పెట్టి మోటార్ పెట్టి తలికిచ్చేసారు. కరెంట్ కి బంద్ చేసి మోటార్ పెట్టి తలిగిచ్చేసి అప్పుడు ఆరిపోయింది. ఎన్ని గంటలకమ్మా ఇది? 8-8:30 అయింది గంటే. ఉదయమా? కొడుకు పోవు డ్యూటీ, మేమే ఉంటుంది. అదే ఉదయం పోయే టైంకు తినేసే టైంలో ఇది జరిగింది అనమాట. ఆ టైంలో ఇంకేమన్నా అనిపించిందమ్మా మీ ప్రాణం? ఇక నా ప్రాణం చచ్చిపోవడంలో పెట్టుకున్నాం. ఎలా జరిగింది ఏమన్నా మీరు చూసారా అమ్మా? చూసామండి. మేము పొద్దున 8 అవుతున్నది. అయితే ఏదో కమ్మురు వాసన వస్తుంది, రైల్వే వాసన వస్తుంది అని చెప్పేసి అని బయటకు వచ్చి చూస్తే ఈ అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పొగ వస్తుందని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చే చిట్టపడి మొత్తం మంటలు లేచి మొత్తం మంది పొగలు వచ్చేసి మేము పక్కనే వాళ్ళకు మాకు ఒకటే కిటికీ అడ్డం ఉన్నది. రెంట్కుంటాం ఇక్కడ. ఇంట్లో మీరు రెంట్కుంటారు? రెంట్కుంటామండి ఇక్కడ. ఏసీ పలం బామ్మని సౌండ్ వచ్చేసింది. ఏసీ మొత్తం ఇల్లంతా కాలి కుప్ప అయిపోయినది. చాలా ప్రాబ్లం ఉన్నది. పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు మేము పక్కకున్నాము. కిచెన్ లేకపోయే బతికే, గ్యాస్ లేదు కాబట్టి మేము బతికిపోయి బయట పడ్డాం. కానీ మాత్రము ఈ మంటలకు మేమైతే చనిపోయే వాళ్ళము. మా పరిస్థితి ఏందనేది వీళ్ళు పాపం తల్లాడిపోతున్నారు. వాళ్ళు ఫోన్ చేస్తే కూడా వస్తలేడు. మా టయానికి మా ఆయన లంచ్ చేస్తున్నాడు, ఆయననే గుర్తుపెట్టాడు. ఏమో వాసన వస్తుంది ఎక్కడ చూడండి అంటే నేను బయటగా చూసే వరకు అక్క వాళ్ళు ఇంట్లో మంటలు వస్తున్నాయి అని చెప్తుంటే మా ఆయన తినేటోడు ప్లేట్ ఇక్కడ పడేసి ఉరికొచ్చి అయ్యే మంటలు వస్తున్నాయని చెప్పేసి ఎక్కడక్కడ మెయిన్లన్నీ కట్ చేసేసి మంటలు చల్లారిపోయినా కానీ చల్లారలేకపోయింది. ఎంత చల్లారిపోయినామో మాకు తెలిసే ప్రాబ్లం అనేది. కానీ వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం వాళ్ళు వస్తలేరు, చేస్తలేరు, చూస్తలేరు. మరి ఇప్పుడు ఎల్జీ షోరూమ్ వాళ్ళు వచ్చేసి మాది తప్పు కాదని చెప్పేసి దాని మీద మీ యొక్క ఆలోచన? తప్పు వాళ్ళదే, 100% వాళ్ళ తప్పే. అసలు మా ఆయన మా కరెంట్ ప్రాబ్లం ఉంటే మా ఆయనకు తెలిసి ఉంటది. మా ఆయననే అవన్నీ మెయిన్ ఇట్లన్నీ కట్ చేసినా కాబట్టి అది ఫేస్ మాత్రమే పేలి సౌండ్ వచ్చి కలిగిపోయి మొత్తం మంటలు వేసుకుని 2 రూమ్లని కాలిపోయినాయి. మొత్తం ఇంట్లో మీరు వచ్చే వరకు మంటలు లేస్తున్నాయి. బయటకు మాకు చల్లారిపోయామంటే కూడా పోలేం పరిస్థితి. మమ్మల్ని మంటలు మొత్తం నూకేస్తున్నాయి బయటకు మంటలు మొత్తం. అంతగానో మంటలు వచ్చినాయి మొత్తం బయట. స్లాప్ ఇట్లంతా కర్రలు వాసిపోయింది. నా పేరు లక్ష్మి. మీరు ఎక్కడ ఉంటారు? నేను సైనికుడిలో ఉంటాను. ఇప్పుడు జరిగిన సంఘటన మా చెల్లెలు వాళ్ళ ఇల్లండి. చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. అదృష్టం కారణంగా వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. చాలా ఘోరంగా ఉండే. మేము వచ్చే వరకు కూడా గేట్ దగ్గర వరకు ఆ అగ్ని అనేది, ఫైర్ అనేది బయటికి వచ్చి ఆవిరి తాకుతుండే. మొత్తం కాలిపోయాయి, సామాన్లన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి. మొత్తం చిల్ల చెదరం ఉన్నది వీళ్ళంతా. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చే వరకు ఇంకా నాన్ స్టాప్ గా మంటలు వచ్చి అప్పుడప్పుడే చల్లారుతున్నాయి. ఇంకా పూర్తిగా చల్లారలేదు మంటలు కూడా. చల్లారలేదు మేము వచ్చే వరకు. మీరు ఎక్కడ ఏసీఎల్ దగ్గర ఉంటాము? మేము సైనికుడిలో ఉంటాం. సైనికుడిలో ఉంటారు.
అంటే ఇప్పుడు ఈ ఎల్జీ కంపెనీ యొక్క వస్తువులు కొనమంటున్నారా వద్దంటున్నారా ప్రజలకు? జాగ్రత్త పడాలంటాం. ఆ ఎల్జీ అని నమ్మకం అనేది ఏది దేనికి లేదు. ఏ కంపెనీని నమ్మాలో అనేది ప్రజలకి ఒక పెద్ద సమస్య. ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది ఇది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ప్రాణాపాయం ఉంది. 5గురు దేవుడు కనుకరం వల్ల బయటపడ్డారండి. జీవితాలు బ్రతికినాయి. సామాన్లు పోయినాయి కానీ వాళ్ళు బ్రతికారు. అదే పెద్ద గాడ్స్ అంటే గ్రేస్. ఇప్పుడు దేవుడు వరం ఇచ్చింది ఏంటంటే వీళ్ళకి ఏం కాలేదు, సామాను పోతే ఇవ్వాలి కాకపోతే రేపు కొనుక్కోవచ్చు, కానీ అంతేనండి. మంచి ప్రాణం పోతే మాత్రం కొనుక్కోలేదు. కొనుక్కోలేం. ఇప్పుడు ఎవరు వచ్చి కొనుక్కోలేం. సమాధానం చెప్తారండి? ఏమైనా ఉపాయం అయ్యి ప్రాణాలు పోయినుంటే సామాన్లు తెచ్చిస్తారు. ప్రాణాలు తెచ్చిస్తారా? ఎవరు తెచ్చియరు. అది ఎవరి తరం గీట కాదు. ఈ ఈ సమస్య విన్న తర్వాత పక్కన ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పే లాజిక్లు ఎట్లున్నాయంటే, ఇప్పుడు కంపెనీ వీళ్ళది తప్పని వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ మొత్తం చూస్తుంటే మాత్రం మనకు అర్థమయ్యేది ఏంటంటే, కంపెనీ యొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్ గా తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేశారని చెప్పేసి మనకి ఇందాక ఇంటి ఓనరు లక్ష్మణ్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. మరి ఆయన మాటల్లో గిట్ట విన్నాము, వాళ్ళ భార్య మాటల్లో కూడా విన్నాము. ఈ రోజు వాళ్ళు బతకడం అంటే ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్.